తులసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైల్వే ఉద్యోగి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. భార్య మాధవి, కొడుకే నిందితులని తేల్చిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో రెవెన్యూ క్లినిక్లు. అర్జీలను స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్. వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేయాలన్న ప్రకాశం కలెక్టర్. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కమ్మపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. మౌలిక వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఒంగోలులో మీకోసం కార్యక్రమానికి భారీగా ఫిర్యాదులు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న జేసీ కల్పనా కుమారి. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలన్న చంద్రబాబు. కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష. అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం. పాలన గదులకే పరిమితం కాకూడదన్న పవన్ కళ్యాణ్. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. బండి సంజయ్పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. సూర్య కేబుల్ నెట్వర్క్ 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు. సూర్య కేబుల్ నెట్వర్క్ లో 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు. నెల్లూరు జిల్లా కావలి రూరల్లో దారుణ హత్య కేసు వెనుక ఉన్న కుట్ర పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రైల్వే ఉద్యోగి నాగరాజు హత్యకు గురైన ఘటనలో కీలక మలుపు తిరిగింది. ఈ హత్యకు భార్య, కొడుకే కారణమని పోలీసులు తేల్చారు. నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పరిధిలో జరిగిన ఈ సంచలన ఘటనను పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. కావలి పెంకుల్ ఫ్యాక్టరీలో గేట్ మ్యాన్ గా పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి నాగరాజు 3 రోజుల క్రితం తన నివాసంలో హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ హత్య జరగడంతో మొదట అనుమానాలు నెలకొన్నాయి. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న కావలి రూరల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మాధవి, పిల్లలు బాపట్ల జిల్లా చినగంజాంలో వేరుగా నివాసం ఉంటూ ఉండగా నాగరాజు కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో ఒంటరిగా జీవించేవాడని పోలీసులు తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి భార్య, కొడుకు కలిసి రోకలి పండుతో తలపై, మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఇద్దరూ పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులైన భార్య మాధవి, కొడుకు నవీన్ బాబులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని కావలి డీఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. అతనికి ఒంటి మీద, తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ 22/25 అండర్ సెక్షన్ 103(1) BNS అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్ఏ మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ, కావలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్యాభర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజాంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు ఇది. ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులు అయిపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్ఏ మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా ఆ గాయాలు చేశారు. ఎందుకంటే ఇది సెక్సువల్ జెల్సీ అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా. ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పరారే వెళ్ళిపోయారు. మన ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషను 2 టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆర్ఏ నాగరాజు, ఇతన్ని, ఆమె వాళ్ళ
రెండవ కొడుకు ఆర్ఏ నవీన్ బాబు, ఆర్ఏ మాధవి వీళ్ళిద్దరూ కలిసి చంపినట్టుగా తెలిసింది. వీళ్ళు వచ్చేసి 8వ తేదీ నిన్న సాయంత్రం 5:30 గంటలకి విఆర్ఓ దగ్గర, రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు విఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో విధిగా వీటిని చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ ఇచ్చేందుకు వచ్చే పౌరులతో ఎలా వ్యవహరించాలి, ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను రెవెన్యూ డెస్క్లలో ఎలా పరిష్కరించాలి, ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉంచాల్సిన రెవెన్యూ రికార్డులు, ఇంకా కార్యాచరణ నివేదికలపై మరింత స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమాజంలో వెట్టి చాకిరీ నిర్మూలనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమలులోనికి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్మిక శాఖ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ రాజాబాబు వెట్టి చాకిరీ నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గతంలో సమాజంలో వెట్టి చాకిరీ చాలా ఎక్కువగా ఉండేదని కలెక్టర్ రాజాబాబు అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం తీసుకురావడంతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రజలు కూడా వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన వారికి ప్రభుత్వం మంచి పునరావాసం కల్పిస్తుందన్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని కమ్మపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. కమ్మపాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కమ్మపాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి సమస్యలు, బురదతో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధే మా ధ్యేయం, ప్రజలే మా బలం అనే నినాదంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీకోసం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒంగోలు సంయుక్త కలెక్టర్ గౌరవ కల్పన కుమారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర పరిపాలనా సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించిన అధికారులు వాటిని త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
పాలనలో పారదర్శకత, వేగం, బాధ్యతాయుత అమలే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ప్రత్యక్షంగా పాల్గొనగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి భవిష్యత్ విజన్ వరకు అనేక కీలక అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు పురోగతి, ఆదాయార్జన శాఖల పనితీరు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలుగా మారుతున్నాయా లేదా అన్నదే ప్రధాన ప్రమాణంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికత వినియోగం మరింత పెంచాలని సూచించారు. డేటా భద్రత, డేటా లీక్ నివారణ, పాలనలో ఏఐ టూల్స్ వినియోగంపై లోతైన చర్చ జరిగింది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిఐ సబ్మిట్లు పెట్టాం, 2 సార్లు పెట్టాం. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేశాం. దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని కరెక్ట్ గా అందరం కలిపి పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పటికే 14 SIPBలు పెట్టి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పంచాయతీరాజ్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపించాం. 95 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి. అదే మరి జేజేఎం అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం. కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక 24,000, 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, అదే మరి పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్ గా మంది పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్ లోనే మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం. ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. జీఎస్టీపీకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. గేట్స్ ఫౌండేషన్, అదే మరి టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది హెల్త్ లో. కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. హార్టికల్చర్ కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలను పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క హార్టికల్చర్ లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే
మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్ అది పూర్తి అవుతుంది. ప్రభుత్వ పాలన కేవలం సచివాలయ గదులకే పరిమితం కాకూడదని ప్రజల వద్దకు వెళ్లి ఫలితాలు చూపించాల్సిందేనని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని తేల్చి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. తాము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించే నాయకులమని ఆయన పేర్కొన్నారు. బయటకు అన్ని అద్భుతంగా ఉన్నట్టే కనిపించినా కొన్ని చోట్ల స్పష్టమైన లోపాలు, గ్యాప్స్ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడమే అసలైన పాలన అని పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం పాలసీలు రూపొందించడం సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకెళ్తుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమానికి 2500 కోట్లను, అడవి తల్లి బాట కార్యక్రమానికి 1005 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం మొత్తం 11,328 కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. Collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్ సంబంధించి పిఆర్ఎండ్ఆర్డీ సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున KPI బేస్ చేసుకొని ఈ మంత్ లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం.
అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాల్ని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు గాని స్టూడెంట్స్ గాని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ చేసుకుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు కార్పొరేషన్ లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం ఆరోపించారు. ఆ 2 పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిందని అన్నారు. ఇక జిల్లా పరిధిలోని కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, 10 ఏళ్లలో కరీంనగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ తీరుతో జిల్లా అవినీతిమయంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే, ఎంపీ వ్యవహార తీరు వల్లే కరీంనగర్ జిల్లా అవినీతిమయంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలను గమనించి తగిన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. చతురాన్యాయ పీఠాలను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని ఇటీవల చినజీయర్ స్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివ పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. వారి మాటలను పూర్తిగా ఖండిస్తున్నామని, అవి నిరాధారమైనవి అన్నారు. ఆ పీఠాధిపతుల స్థానాన్ని, ఆ పీఠాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారని విమర్శించారు. చరిత్రను వక్రీకరించే విధంగా ఆయన సిద్ధపడుతున్నట్టు కనిపిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దని అన్నారు. వైష్ణవులు, శైవులు కానీ సమాజంలో వారి వారి పాత్ర పోషించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో చినజీయర్ వ్యాఖ్యలు కల్లోలం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చినజీయర్ను హెచ్చరించారు. చినజీయర్ స్వామి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే చినజీయర్ స్వామిని ప్రశాంతంగా ఉండనియబోమని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలో రైతులకు కీలకమైన పట్టాదారు పాస్ బుక్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన పట్టాదారు పాస్ బుక్లను లింగసముద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు అందజేశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఇంటూరి నాగేశ్వరరావు తన చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాస్ బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టాదారు పాస్ బుక్ల ద్వారా రైతులు తమ భూమి యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు, బ్యాంకు సంబంధిత సేవలు మరింత సౌకర్యంగా పొందొచ్చని అన్నారు. రైతుల భూ హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పట్టాదారు పాస్ బుక్ల పంపిణీతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సూర్య కేబుల్ నెట్వర్క్ 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు. సూర్య కేబుల్ నెట్వర్క్ లో 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు.